చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయు. చాలా మంచిది ప్రియులరా. ఇవి ఇన్స్పిరేషనల్ టాక్ అన్నమాట. మన క్రైస్తవ ఈ యొక్క వాక్య ప్రకటనలో ఈ యొక్క అంశాలని భక్తులు తీసుకుని, లేకపోతే పాస్టర్స్, లేకపోతే బోధకులు తీసుకునేది ఇది చాలా సెన్సిటివ్గాను, లేకపోతే చాలా ఎఫెక్టివ్గాను చెప్తూ ఉంటారు విషయాలు. అక్కడ పలికినటువంటి మాటలు, అంజూరపు చెట్లు నా తోటలోవే అంజూరపు చెట్లు ఫలించకపోయినా, అంటే ఫలింపు లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, అంటే ఇవన్నీ ఎప్పుడు చెప్తున్నాడో తెలుసా మీకు? ఎప్పుడు చెప్తున్నాడు? మనకి అన్నీ ఉన్నప్పుడు మన జేబులో, మన ఇంటి దగ్గర పెట్టిలో 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు నా జేబులో రూపాయి లేకపోయినా పర్లేదు అంటాం తేలికే. నిజంగా సాయంత్రం తినడానికి భోజనం లేకపోయినా, వారం రోజుల నుంచి ఆకలితో పడుకున్నా ఆ మాట అంటాం చాలా కష్టం. మాట పలకటం అనేది ఆ యొక్క పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఒక మాట పలకటం అనేది ఆ యొక్క పరిస్థితులు, అతను ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఎవడైనా చెప్పచ్చు మాటలు, కానీ అనుభవించేవాడు చెప్తే, లేకపోతే దానిలో సీన్లో నిలబడినోడు చెప్తే, అంతే కదండి. ఎవరైనా ప్రగల్భాలు పలకొచ్చు, కానీ కత్తి పట్టుకుని యుద్ధరంగం మంది నిలబడితే అప్పుడు తేలుతుంది చావో ఎదుటి వాడితలో మనతలో. ఇది ఒక వ్యక్తి మాట్లాడే మాట అతని స్టాండ్స్ చూపించాలి, అతని స్టాండ్స్ ఎక్కడ ఉన్నాయి చూపించాలి. ఇక్కడ హబక్కూకు ఈ మాటలు పలుకుతున్నప్పటికీ ఆ హబక్కూకు ఏ పరిస్థితుల్లో ఉండి మాట్లాడతాడో మనం ధ్యానం చేయాలి, ఆలోచన చేయాలి. నిజంగా హబక్కూకి ఇవన్నీ కొన్ని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అప్పటికి ఆ దేశమే ఉంది. 7వ వచనం నుంచి కనుక ఈ యొక్క మూడవ అధ్యాయము మొత్తం చదువుకుంటే కనుక నేను చదువుతాను, మీకు అర్థమయ్యేలాగా త్వరగా చదవడానికి సమయానికి ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన ఇది. ప్రవక్త అయిన హబక్కూకు ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన చేసే సమయానికి దేశము భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండటం మనం చూస్తున్నాం. గత వారం కూడా దేశము సంక్షోభంలో ఉన్నప్పుడు, దేశము కరువు పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి 4 కుష్ఠరోగులు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం గురించి ధ్యానం చేసుకున్నాం. దేవుని మీద ఆధారపడినటువంటి వారు తమ తృప్తి కోసం మాత్రమే పనిచేయరు, కానీ తమ జాతి యొక్క, తమ ప్రజ యొక్క క్షేమం గురించి పనిచేస్తారని మనం గత వారం చదువుకున్నాం. ఇక్కడ ప్రవక్త హబక్కూకు చేస్తున్నటువంటి ప్రార్థనను ఒకసారి చూద్దాం. ప్రార్థన మాత్రమే కాదు, ఈ ప్రార్థనను ఒక గేయంగా కూడా రచించారు. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. ఇది మనం ఈ మాట ఎక్కడ రాసుకుంటామంటే, కొత్త సంవత్సరం వచ్చిన వెంటనే అక్కడ రాసేసుకుంటాం. దేవా, కొత్త సంవత్సరం వచ్చిన వెంటనే నీ కార్యము నూతన పరచుమని అంటున్నాం. కానీ ఈ నూతన పరచం అనేటువంటి మాట గుండెలో నుంచి రావటానికి ఎంత వేదనో అయ్యా. ఇన్ని సంవత్సరాలు మా జీవితంలో వెళ్ళిపోయి,
ఇన్ని సంవత్సరాలు మేము బానిసలుగా శత్రు రాజ్యాల్లో మేము పొట్టపోసుకుంటూ ఉన్నాం. నీ యొక్క మందిరానికి వెళ్ళడానికి లేదు, నిన్ను స్తుతించడానికి లేదు, నిన్ను గర్పరచడానికి లేదు, మేము స్వతంత్రంగా నిన్ను ఆరాధించుకోవటానికి లేదు. అయ్యా సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి, సంవత్సరం వెళ్ళిపోయి సంవత్సరం వస్తా ఉంది, కానీ మా బ్రతుకులో నూతనత్వం అనేది ఏది లేదు. అప్పుడే బానిసత్వంలో ఉన్నాం, ఇప్పుడు అదే బానిసత్వం ఉన్నాం. క్యాలెండర్లో డేట్ మారింది కానీ మా మెడ మీద ఉన్నటువంటి కాడి మాత్రం మారలేదు. ప్రభా, మా బ్రతుకులు మార్చు, నీ కార్యాలు మా జీవితంలో జరిగించు. చాలా మంది జీవితాల్లో చాలా మంది అయ్యా నా జీవితంలో కార్యం చేయంటా ఉంటారు. అయ్యా నా జీవితంలో కార్యం చేయి, నాకు ఈ మేలు కావాలి, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరమైన దేవుడు నాకు మేలు చేస్తాడని ఎదురు చూసే వాళ్ళు అన్నారు. కానీ సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, కానీ అనుకున్నటువంటి మేలు అందుబాటులోకి రాదు. అలాంటప్పుడు చాలా వేదన కలుగుతుంది. మనం కూడా కొన్ని విషయాల్లో ఎదురు చూస్తున్నాం. చూడండి, అతడు చూడండి, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకుని ఆయన దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు ఆయన మహిమ ఆకాశ మండలి అంతటిని కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావం నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువేలుచున్నవి. అచట ఆయన బలము దాగి ఉన్నది. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుగుచున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన నిలబడగా భూమి కంపించును. ఆయన చూడగా జనులందరూ అటు ఇటు తొలుగుదురు. ఆదికాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరుగులు అడుగును. పూర్వకాలము మొదలుకొని ఆయన ఇలాగు జరిగించువాడు. కుశీల డేరాలలో ఉపద్రవము కలుగా నేను చూచితిని. మిద్యాను దేశస్థుల డేరాలు తెరలు గజగజ వణికెను. యెహోవా నదుల మీద కోపము కలిగినందున, నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున, సముద్రము మీద నీకు ఉగ్రత కలిగినందున నీ గుర్రములను పట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు. విల్లువరలో నుండి తీయబడుచున్నది. నీ వాక్కు తోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరిచి ఉన్నావు. భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయుచున్నావు. నిన్ను చూచి పర్వతములు కంపించును, జలములు ప్రవాహములుగా పారును. సముద్ర గాధము ఘోషించుచు తన చేతుల పైకెత్తును. ఈటెలు తలతలలాడగా సంచరించుచు నీ బాణములు కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో అగ్నిపోవుదురు. బహురౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు. మహాక్రూరుడువై జనులను అడగదొక్కుచున్నావు. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. నీవు నియమించిన అభిషక్తిని రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబీకులలో ప్రధానులకు నుండును. వారి తలను మెడను ఖండించి వారి నిర్మూలన చేయుచున్నావు. ఈదలను రహస్యముగా మృంగివేయవలనని ఉప్పొంగుచు నన్ను పొడి చేయుటకై తుఫాను వలె వచ్చు యోధుల తలలో రాజు యొక్క యూటెలు నాటుచున్నావు. నీవు సముద్రమును తొక్కుచు సంచరించుచున్నావు. నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును. నేను వినగా జనముల మీదకి వచ్చువాడు సమీపించు వరకు నేను ఊరుకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది. ఆ శబ్దములకు నా పెదవులు కదులుచున్నవి. నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి. నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్లను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. దేవునికి స్తోత్రం. ఇది ఎప్పుడు చెప్తున్నాడంటే ప్రియులారా,
ఈ ఈ మాటలు హబక్కూకు చెబుతుండే సమయానికి ఇశ్రాయేలు ప్రజలతోనూ దేవుడు మాట్లాడటం మానేశారు. అప్పటికి కాలంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడటం మానేశారు. ప్రవక్తలు లేరు. దేవుడు ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజల్ని అంటి పెట్టుకుని ఉండటానికి ఒక ప్రవక్తని పంపించి ఆ ప్రవక్త ద్వారా తన ప్రజలను నడిపించేవారు. ఆ ప్రవక్తలు దేవుని దగ్గర నుంచి దేవుని ఆజ్ఞలను, దేవుని ఉద్దేశాలను తీసుకొచ్చి ప్రజలకు చెబుతూ ప్రజలను సంక్షేమ పదంలో నడిపిస్తూ ఉండేవారు. కానీ ఈ మాటలు హబక్కూకు చెప్పే సమయానికి ఇశ్రాయేలీల దేశం, ఇశ్రాయేల్ ప్రజలు కల్దీల చేతుల్లో బందీలుగా ఉన్నారు. వీళ్ళు బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడటానికి ప్రవక్త లేడు. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుని దగ్గర నుంచి మాట కరువైంది. ఈ ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా దేవుని దగ్గర మనవి చేయడానికి వారికి ప్రవక్త లేడు. భయంకరమైనటువంటి అనగదొక్కేటువంటి పరిస్థితుల్లో, కష్టం చెప్పుకుందామంటే వినేటువంటి వారు లేనటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు నలుగుతూ ఉన్న పరిస్థితుల్లో హబక్కూకు అనేటువంటి ఒక వ్యక్తి, అతను ప్రవక్త కాదు, హబక్కూకు అనేటువంటి వ్యక్తి దేవుని దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా, నువ్వు ఎంత కాలము మనం వినకుండా ఉంటావు. హబక్కూకు గ్రంథం ప్రారంభించినప్పుడు హబక్కూకు చేసినటువంటి ప్రార్థన మనకు అర్థమవుతుంది. ఎంత కాలము నువ్వు మాట్లాడకుండా ఉంటావు మాతోను. నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. బలత్కారం జరుగుతుంది. నేను నీకు మొరపెట్టినా గానీ నువ్వు రక్షించట్లేదు మమ్మల్ని. మేము చూసేదంతా దోషమే. ఎక్కడ చూసిన దోషం కనపడతా ఉంది. బాధ మేము పడుతున్నటువంటి బాధ నువ్వు ఊరికి ఎందుకు చూస్తున్నావు? నువ్వు గొప్ప దేవుడు కదా. నీవు మమ్మల్ని ఆ యొక్క ఐగుప్తు మహా సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఆ ఇనప సంఖ్యల నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన దేవుడు, గరుడువైన దేవుడు నువ్వు కదా. ఇప్పుడు మేము ఎంత శ్రమ పడుతున్నా నువ్వు ఎందుకు చూడలేదు? సమస్యలో ఉండి మాట్లాడుతున్నటువంటి మాటలు హబక్కూ చేసినటువంటి ప్రార్థన. కానీ ఎంత భయంకరమైనటువంటి స్థితిలో అనకదొక్కపడతా ఉన్నా, దేవుని దగ్గర నుంచి ప్రార్థనలకు సమాధానం రాకపోయినా, సంవత్సరాలు జరుగుతూ ఉన్న బ్రతుకులో ఏమాత్రం మార్పు రాకపోయినా, జీవితంలో ఆశించినటువంటి ఫలితాలు అతనికి ఎదురు కాకపోయినా, అతను ఒకే ఒక మాట అంటా ఉన్నాడు. చివరిలో ప్రార్థన అంతా చేసి మూడు అధ్యాయాలు కూడా ప్రార్థనే. 3 అధ్యాయాలు కూడా వారు పడుతున్నటువంటి శ్రమే. 3 అధ్యాయాల్లో కూడా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని వివరించుకుంటూ వచ్చినటువంటి హబక్కూకు చివరన అంటున్నాడు, ఇన్ని జరిగినా దావీదు అంటాడు, అయినను నేను యెహోవా యందు ఆనందిస్తాను. అయినను, ఈవెన్ ఇట్ హ్యాపెన్స్, అది ఒకవేళ జరిగినా, నేను అనుకున్నది జరగకపోయినా, నాకు మేలు కలగకపోయినా, నాకు లాభం చేకూరకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఇక్కడ కూడా హబక్కూకు అదే చెప్తా ఉన్నాడు. నాకు బహుశా నేను నా దేశంలో సమృద్ధితో ఉండటం నాకు తెలుసు, కానీ ఇవాళ నా గొర్రెలు ఎవరెత్తుకుపోయారు? సాలలో పశువులు ఎవరెత్తుకుపోయారంటే శత్రువులు ఎత్తుకుపోయారు. అంజూరపు పళ్ళ పంట ఎవరు తినేస్తున్నారంటే వారిని అనుభవిస్తున్న వారు, వారిని పరిపాలిస్తున్న వారు దోచుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. మనం చెప్పగలమా మాట? మనం ఆరాధించగలమా? నష్టపోయినా మనం పాడగలమా పాట? శ్రమలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణము వరకు సాటెతా యేసయ్యను ప్రతి చోట. కరువైనా బరువైనా దాటిపోను ప్రభు మాట. మనం పాడగలమా పాట? మనం చెప్పగలమా?
అయినా మనకి ప్రొద్దున సమస్య వస్తే మధ్యాహ్నానికి ప్రార్థన చేస్తే సాయంత్రానికి తీరిపోవాలా. ప్రొద్దున సమస్య వస్తే మధ్యాహ్నానికి ప్రార్థన చేస్తే సాయంత్రానికి తీరిపోవాలా. లేకపోతే మనం చర్చికి అలా మానేస్తున్నాం కాదు. దేవుడు నాకు ఏం చేశాడు, నేను వచ్చేం చేయాలి, బ్రతికించి ఉంచాడు, నేను సంతోషించాలి. ఎన్ని పాతకాలు చేస్తా ఉన్నా కానీ ఇంకా క్షమిస్తున్నాడు, సంతోషించేది. ఇంకా నీ యొక్క గొంతులో ప్రాణం ఉంచాడు, సంతోషించి. ఏం చేయాలి, ఏం చేశాడని దేవుని స్తుతించాలి, ఏం చేశాడని దేవుణ్ణి స్తుతించాలి. హబక్కూకు యోబు దేవుడు ఏం మేలు చేసేసాడని స్తుతించాడు. బిడ్డలు చనిపోయారు, గొర్రెలు కాలిపోయి, పనివాళ్ళు చనిపోయారు, గొడ్లు కాలిపోయినాయి, ఒంటెలు కాలిపోయినాయి, ఆస్తి మొత్తం పోయింది, శరీరంలో సుఖం లేకుండా పోయింది, శరీరం అంతా వ్యాధికి గురైంది. కట్టుకున్న భార్య కూడా వచ్చి ఎందుకు నువ్వు దేవుణ్ణి ఏదో అనేసి చావచ్చు కదా అంటే, ఆయన వలన మనం మేలు మాత్రమే పొందాలా, కీడును అనుభవింప తగదా. యెహోవా సర్వ కార్యముల యందు ఆయన న్యాయవంతుడు. అది సమస్య వచ్చినప్పుడు కూడా ఆయన న్యాయవంతుడే అని చెప్పడం భక్తుని యొక్క సొగసును చూపిస్తుంది. అది ఇవాళ ఆరాధకుడు ఆరాధిస్తూ ఒక గొప్ప ఆరాధకుని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే అతను మనకి సింబల్ అన్నమాట, అతను మనకు రోల్ మోడల్. నువ్వు శ్రమలో పాడగలవా, శుద్ధిపడ్డ నష్టాలు కలుగుతున్నప్పుడు నీకు స్తోత్రం అని చెప్పగలవా? మనిషి జీవితం ఎప్పుడు సంతోషాన్ని కోరుకునేటువంటి జీవితం, ఆనందాలను రాబడినే కోరుకునేటువంటి, లాభాలనే కోరుకునేటువంటి జీవితం. ఒక్కసారి లాభం రావడం మానేస్తే ఎంతటి వారినైనా పక్కన పెడతారు. ఇవాళ లాభం రావట్లేదని తల్లిదండ్రుల్ని పక్కన పెట్టేవాళ్ళు, బిడ్డలనే విడిచిపెట్టేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ లాభం వచ్చినా నష్టం వచ్చినా, రాబడి వచ్చినా కరువు వచ్చినా ప్రభువు మనకు అప్పగించినటువంటి పనిని చేసుకుంటూ వెళ్ళిపోవటం. స్తుతి యొక్క గొప్పతనం ఏంటో, స్తుతించడం వలన కలిగేటువంటి మేలేంటో హబక్కూకుకి తెలుసు. హబక్కూకి తెలుసు. శ్రమ కలిగినప్పుడు స్తుతిస్తే ఆ స్తుతి ఏం చేస్తుందంట, స్థితిని మారుస్తుందంట. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. నడిపిస్తున్నటువంటి మోషే కొండెక్కాడు, కనుమరుగయ్యాడు. యెహోషువ నడిపిస్తున్నాడు, కొత్త అబ్బాయి, వీడికి అనుభవం లేదు, వీడిని నమ్మి ఎలాగ ప్రయాణం చేయాలి అంటే యెహోషువ నడిపిస్తేనే ఇశ్రాయేలీలు దేవుడు నడిపిస్తాడా? ఇశ్రాయేలీలు ప్రజల పట్ల దేవునికి శ్రద్ధ లేదా? ప్రజలు అదే అనుకుంటారు, ఒక నాయకుడు, ఒక పాస్టర్, లేకపోతే నాకు లాంటి వాడు ముందు నడిచి వాడు మంచోడు అయితేనే, వాడు ప్రార్థనా పరుడు అయితేనే మాకు మేలు జరుగుతారు అనుకుంటారు. అది భ్రమ. నీకు దేవునికి ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉండాలి. నిన్నుగానే దేవుడు ప్రేమిస్తాడు, నన్ను బట్టి ప్రేమించాడు దేవుడు. అది మనం తెలుసుకోవాలి. నేను నా దేవుడు అంతే, నన్ను దేవుణ్ణి నడిపిస్తున్నాడు అంతే. ఒక సహోదరుడు వాడంతే, అంతవరకే. కానీ నేను నా దేవుడు. నువ్వు మందిరానికి వచ్చావంటే నువ్వు దేవునికి సరెండర్ అయిపోవాలి, ఇక్కడ నిలబడుతున్నటువంటి వ్యక్తికి కాదు. ఆ రోజు ఇశ్రాయేలీలు చాలా వేదంలో మునిగిపోయారు. ఏ సమస్య వచ్చింది? ఎర్ర సముద్రం దాటేసి వచ్చేసారు హ్యాపీగా. ఆ యొక్క ఫరో సైన్యాన్ని తప్పించుకొని వచ్చేసారు హ్యాపీగా. కానీ ఇక్కడికి వచ్చి ఎక్కడ చతికిలు పడిపోయారు? ఎరుకో గోడ దగ్గరికి వచ్చేటప్పటికి చతికిలు పడిపోయారు. ఎరుకో గోడ దగ్గరికి వచ్చేటప్పటికి దీన్ని పడగొట్టగలమా? ఇది దాటి వెళ్తేనే మన ప్రయాణం కొనసాగుతుంది, ఆగిపోతే లేకపోతే ప్రయాణం. అప్పుడు యెహోషువ ఏం చేశాడు? యెహోషువ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అన్నారు, మీరు కత్తులు దిగవలసిన అవసరం లేదు, మీరు ఖడ్గాలు పట్టుకుని యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రతిరోజు మీరు ఆ యొక్క ప్రాకారం చుట్టూరు తిరగాలి. ఒకసారి 7 రోజులు తిరగాలి అలాగా. అంటే ఒకసారి తిరిగేస్తే కూలిపోతుంది అనుకుంటే చెప్పలేదు దేవుడు అలాగా. అంటే ఆ రోజు దేవుడు నా కట్టడలను, లేకపోతే నేను ఇచ్చినటువంటి ఆజ్ఞను, నేను చెప్పినటువంటి పనిని ఎంత మనస్ఫూర్తిగా చేస్తారని ఒక పరీక్ష కూడా పెడతాడు దేవుడు. నీకు కష్టాలు వచ్చినాయంటే అర్థం ఏంటంటే నీకు పరీక్షది. నీకు అసలు ఎంత తీక్షణ ఉందో దేవునిలో, భక్తిలో నీకు ఎంత ఉందో, అసలు దాన్ని ఎంతవరకు తట్టుకుంటావో. శ్రమ ఓర్పును
మనకు శ్రమ వచ్చిందంటే ఓర్పు నేర్పించాలి శ్రమ, కానీ చిరాకు రప్పించకూడదు. మనకి చిరాకు వచ్చేది శ్రమ తట్టుకోలేక. కానీ అంటాడు భక్తుడు, శ్రమ ఓర్పును, ఓర్పు నిరీక్షణను, నిరీక్షణ అలాగా మనకి శ్రమ వచ్చినప్పుడు ఓర్పు పెరగాల. ఓర్పు శ్రమ వచ్చిందంటే మనకి చిరాకు వస్తుంది కాదు. దేవుడు ఓ రోజు తిరిగి రండి రా, ఏదో చెప్పట్లే అని వెళ్ళి తిరిగి వచ్చేసారు, ఏం అవ్వలేదు. రెండో రోజు తిరగండి రా, రెండో రోజు కూడా తిరిగి వచ్చేసి ఎవరు నోరు మెదపడానికి వీల్లేదు, తిరిగేసి వచ్చేయండి. తిరిగేసి ఎవరైనా ప్రశ్న అడగడానికి వీల్లేదు, పక్కడితో కూడా మాట్లాడటానికి వీల్లేదు. ఎందుకు తిరగమన్నారా? మనం మోసే అయితే ఇలా చెయ్యెత్తేటప్పటికి మొత్తం పటాపంచలు అయిపోయి ఇదేంటిడు ఇడికి ఏం చేయాలి కదా అనుకుంటున్నారు. నా ఇలాంటి పక్కడితో చెప్పుకుంటున్నారు. ప్రజల ఓర్పును కూడా, నీ ఓర్పును కూడా పరీక్షించాడు దేవుడు. నీకు వాళ్ళ ప్రార్థన చేస్తే జరిగిపోవు ఒకసారి. నీ ఓర్పు ఎంత గొప్పదో నువ్వు పొందుకునే గిఫ్ట్ అంత గొప్పదై ఉంటుంది. అర్థమైందా? ఆ రోజు యెహోషువ చెప్పాడు తిరిగి రండి అని. రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఆ రోజులు తిరిగేసి ప్రాణం విసిగిపోయింది తిరిగి. ఏడో రోజు అంటాడో ఇవాళ 7 సార్లు తిరగాలి. ప్రతిరోజు ఒక్కోసారి తిరిగారు. ఇవాళ 7వ రోజు మాత్రం 7 సార్లు చుట్టూరు తిరగాలి. సత్యాలని ఆయన ఇవాళ ఇంకొకటి 7 సార్లు ఆ పట్టణ ప్రాకారం ఇంచుమించు 10 మైళ్ళు 15 మైళ్ళు ఉంటుంది ఆ ప్రాకారం. ఓకే, 7 సార్లు తిరగాలి. 6 సార్లు తిరగమన్నాడు. 7వసారి బోళ ఊదుతూ ఆర్భాటము చేయించు తిరగాలి. ఆ వాక్యం మీరు చదువుకోండి, నేను రిఫరెన్స్ ఇస్తాను. 6 రోజులు తిరిగారు. అప్పటికే ఒక్కొక్కటి జ్వరం వచ్చేసి, ఒక్కొక్కటి కాళ్ళు, ఒక్కొక్కడికి చిరాకు వచ్చేసి పడుకుని పోయారు. ఓకేనా? దేవుని స్తోత్రం. వాళ్ళు కాళ్ళు అలిసిపోలేదంట, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట. అరిగిపోయినాడు దేవుడు. దేవుని కార్యాల్లో నువ్వు వెళ్తున్నప్పుడు నిన్ను సమస్యకి అప్పగించడు. అయితే 6 రోజులు తిరిగారు. 6 రోజులు తిరిగేటప్పటికి చిరాకు వచ్చేసింది, ఓపిక నశించిపోయింది. 7వ రోజున అన్నాడు 7 సార్లు దాని చుట్టూరు తిరగాలి. ఒక్కొక్కడు అంటే ఒక్క రౌండ్ తిరగడానికి 10 మైళ్ళు. ఇప్పుడు ఎన్ని మైళ్ళు అమ్మా? 60 మైళ్ళు తిరగాలి. ఒక మనిషి 60 మైళ్ళు రోజు తిరగాల, కానీ తిరగాలి. ఎందుకంటే నువ్వు ఆయన గొప్ప కార్యాలు చూడాలంటే నీకు అంత ఓర్పు రావాలి. మనకు ఓర్పు సహనం తక్కువ ఆయన కార్యాలు, అందుకే మనం చూడము. 60 మైళ్ళు తిరిగిన తర్వాత వాడికి ఓర్పు ఉంటుందమ్మా. 60 మైళ్ళు తిరిగిన తర్వాత ఇంకొక 10 మైళ్ళు తిరగాల. ఎలా తిరగాల? కేకలు వేస్తూ తిరగాల, గంతులు వేస్తూ ఆర్భాటం చేస్తూ తిరగాల. అప్పుడు ఎరుగు గోడ కూలుతుంది. ఇది సాధ్యమా? 60 అంటే అన్ని మైళ్ళు తిరిగి అలిసిపోయి నీకు ప్రొద్దున 6 గంటలకు డ్యూటీకి వెళ్ళి 8 గంటల వరకు నిలువు కాళ్ళ మీద డ్యూటీ చేసి వచ్చి నీకు ఇంటికి వెళ్ళి త్వరగా స్నానం చేసి పరిగెత్తుకుని మందిరానికి రావటం సాధ్యమా? సాధ్యం కాక ఇవాళ మనం 10 మందే ఉన్నాం. సాధ్యం కాక ఇవాళ మనం 10 మందే ఉన్నాం. మనకు సాధ్యమైంది, వాళ్ళకి సాధ్యం అవ్వలేదు. వాళ్ళ జీవితాల్లో కార్యాలు ఎలా జరిగిపోతాయి? బాబా నా గురించి ప్రార్థన చేసేయండి అయిపోతాయా? నీకెందుకు జరుగుతున్నాయి కార్యాలు, వాళ్ళకి ఎందుకు జరగట్లేదండి? అదే పొద్దు నుంచి పని చేసి వచ్చామండి, ఇవ్వకు పొచ్చి పడుకునే టైం. ఇప్పుడు రావాలా? చర్చికి రావాలి, వస్తేనే కార్యాలు జరుగుతాయి నీకు. ప్రభు అదే చెప్పాడు, యెహోషువ అదే చెప్పాడు. 6 సార్లు మౌనంగా తిరగండి. 6 సార్లు మౌనంగా తిరిగి ఆ పట్టణం చుట్టూరు తిరిగి అలిసిపోయి కాళ్ళు లాగేసి కాళ్ళు నొప్పులు వచ్చేసి అలిసిపోయిన మీరు ఆర్భాటం చేయాలి. నువ్వు ఉదయం నుంచి సాయంకాలం వరకు నీ పోషణ నిమిత్తం నువ్వు పని చేసుకున్నా, కష్టపడినా, అలిసిపోయినా, నిద్ర వచ్చేస్తున్నా, ఇక్కడికి వచ్చి ఆరాధన చేయాలి, స్తుతి చేయాలి. అప్పుడే నీ స్థితి మారుతుంది. ఊరుకుని వచ్చేవి దీవెనలు. ఊరుకుని వస్తాయండి? రావు. యెహోషువ అదే చెప్పాడు, మీరు 6 సార్లు తిరిగి కాళ్ళు నలిగిపోయినా, చెమటలు పట్టేసినా, మూర్చొచ్చి పడిపోయినా కానీ 7వసారి మాత్రం ఆర్భాటము చేస్తూ బోలు ఊగుతూ స్తుతి చేస్తూ తిరగండి, దేవుని కార్యం జరుగుతుంది. అలాగే తిరిగారు యాజకులు. మళ్ళీ ఖాళీ చేతితో కాదు, మందసం మోస్తూ తిరగాల. 7వ మారు యాజకులు బోరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును కప్పుకొనుచున్నాడు.
కేకలు వేయుడి, కేకలు వేయుడి. యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. హల్లెలూయా. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య యెహోవా ఈ పట్టణం మీకు అప్పగించుచున్నాడు. మీరు ఆర్భాటం చేయండి. అలసిపోయామని ఆగిపోవద్దు. నువ్వు అలసిపోయామని ఆగిపోతే దేవుని కార్యాలు అలసట ఎక్కువైపోతుంది వాళ్ళ జీవితాల్లో. లేకపోతే సమస్య వచ్చినప్పుడు వేదన ఎక్కువైపోతుంది. హబక్కూకుని చూసాం, మనం హబక్కూకుని చూసాం, యెహోషువని చూసాం. స్తుతి యొక్క గొప్పతనం ఏంటో యెహోషువకి తెలుసు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, నాకున్నదంతా శత్రువులు పట్టుకుపోయినా, ఎందుకు లేకుండా పోయినాయి అంజూరపు చెట్ల మీద కాయలు, ఎందుకు ఒలివ చెట్ల మీద కాయలు ఏమైపోయినాయి అంటే వాళ్ళు దొల్ల కొట్టుకుని వెళ్ళిపోతా ఉన్నారు. శత్రువులు ఇతనికి ఏమాత్రం ఉంచకుండా పట్టుకుపోతున్నారు. అయితే నేను నష్టపోతున్నా గాని నేను దేవునిని స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానంతే. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నేను స్తుతిస్తూనే ఉంటాను. అప్పుడు దేవుని యొక్క కృప అతని మీదకి వచ్చి అతని తర్వాత బలపరచబడటం మనం చూస్తాం. ప్రియులారా, శ్రమలో, సమస్యలో నీరసించిపోయినటువంటి వేళల్లో నీవు చేయవలసింది ఒకటే, స్తుతి స్తుతి స్తుతి. స్తుతి చేస్తే నీ పరిస్థితి మారుతుంది. నువ్వు దేవుని కోసం అలసిపోలేదు ఉదయం నుంచి, నీ కోసం నువ్వు అలసిపోయావు. కానీ దేవుని కోసం ఎంత అలసిపోవడానికి సిద్ధపడుతున్నావా? దేవుని కోసం 1 గంట నిద్ర ఆపుకోవడానికి సిద్ధపడుతున్నావా? దేవుని కోసం ఒక 10 నిమిషాలు నీ కాళ్ళకు పని చెప్తున్నావా? అలా చేస్తే దేవుని యొక్క మేలు నువ్వు పొందుకుంటావు. నీ యొక్క సమస్య కూడా నిన్ను చూసి పారిపోద్ది అన్నమాట. అది అంత శక్తి ప్రభు మనకు అనుగ్రహిస్తారు. అట్టి కృపలో దేవుడు మనం నడిపించిన గాక. మన యొక్క చక్కని ఆలోచనను మన ముందు ఉంచినటువంటి కిషోర్ గారికి మరలా వందనాలు తెలియజేసుకుంటూ ఈ అప్రిషియేట్ యూ సార్. మంచి ఆలోచన మాకు ఇచ్చారు. వాళ్ళ మంచి వర్తమానం కూడా ఇందులో నుంచి ప్రభు మాకు ఇచ్చారు. మంచిది. ఇదే విధంగా సభాముఖంగా అందరి అక్కలందరి ముందు 2 చేతులు మీకు జోడించి మీరు తప్పనిసరిగా వచ్చి మమ్మల్ని ఎలా బలపరచాలి